సార్ ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీ మీద సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు కూడా ఆయన ప్రకటన చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అవసరం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక 95-96 నుంచి వారు దాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఇంకా యూనివర్సిటీ విద్య మీద పైసలు పెట్టుడు అనవసరం, మనం మొత్తం పైసలు ప్రాథమిక విద్యకే పరిమితం చేద్దాం అని నిర్ణయానికి వచ్చి యూనివర్సిటీలను అంతర్గతంగా వనరులను సమీకరించుకోవాలని ఆదేశించారు. యూనివర్సిటీకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెట్టుకోవని ఇచ్చిండ్రు. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు పెడితే వచ్చిన డబ్బులతో యూనివర్సిటీ కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయగలిగింది. బిల్డింగులు, తర్వాత కొంత లైబ్రరీకి ఫండ్ కొంత పెంచుకోగలిగినరు, ఇవి చేయగలిగినరు. కానీ అంతకు మించి యూనివర్సిటీలు నిలదొక్కునే పరిస్థితి లేదు. ఆ యూనివర్సిటీలు ఉన్నటువంటి పాత కోర్సులకు కావలసిన డబ్బులు రాకపోవటం చేత భర్తీలు చేయటానికి ప్రభుత్వం అనుమతించకపోవటం చేత, యూనివర్సిటీల నిధుల కేటాయింపుకు ఒప్పుకోకపోవటం చేత మొత్తానికి ఉన్న నిధుల మేరకు పరిమితమైపోయి వాళ్ళ కార్యక్రమాలను కుదించుకున్నారు. రిటైర్ అయిన టీచర్ల స్థానంలో తాత్కాలికమైన కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించి వాళ్ళ ద్వారా వాళ్ళు యూనివర్సిటీని నడిపే ప్రయత్నం చేసి అట్లా బలహీనమైపోయిన యూనివర్సిటీని పునరుద్ధరించడానికి కేసీఆర్ పాలనలో చర్యలు తీసుకోవాల్సింది. కానీ కేసీఆర్ గారు కూడా ఆ 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీల పునరుద్ధరణకు ఆయన కూడా చర్యలు తీసుకోవాలి. ఇలా క్షీణించింది యూనివర్సిటీ. ఈ క్షీణించిపోయినటువంటి యూనివర్సిటీని ఇవాళ మరి మామూలుగానైతే బాధ్యత కేవలం యూనివర్సిటీదే, కానీ యూనివర్సిటీకి వదిలిపెట్టకుండా, ఎందుకంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ సమాజానికి అది దాదాపు తలకాయ లాంటిది. అది బాగుంటే తెలంగాణ బాగుపడుతుంది. అది మార్గనిర్దేశన చేయగలిగేటువంటి ఒక చోదక శక్తి యూనివర్సిటీ. అట్లాంటి యూనివర్సిటీ కునారిల్లు పోతుంటే చూస్తూ ఊరుకోకుండా ప్రోత్సహించి ఒక లక్ష్యాలను నిర్దేశించుకోవటానికి తోడ్పాటు అందించి అభివృద్ధి కోసం కార్యక్రమాల రూపకల్పనలో తాను పాత్ర తీసుకొని మొత్తం మీదనైతే ఇవాళ యూనివర్సిటీ యొక్క మళ్ళీ దాన్ని పట్టాలెక్కించి ముందుకు నడిపించడానికి ఈ సీఎం గారు పూనుకున్నారు. అది అవసరం నా దృష్టిలో. దానివల్ల ఏమవుతున్నదంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ కొంత ఆత్మవిశ్వాసం పెరిగింది. నిజమే, మా యూనివర్సిటీ బాగుపడుతుంది, మేము ఈ యూనివర్సిటీని నడుపుకోగలమని. అన్నిటికంటే మించి అట్టడుగు వర్గాలకు ఒక భాగస్వామ్యం కల్పించారు. ఇవన్నింటి వల్ల యూనివర్సిటీలు మళ్ళీ ఎదగటానికి ఒక అవకాశం ఇవాళ కనబడుతుంది. అవి ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. మెల్లమెల్లగా అవి వికసించి ఇంకా అవి ఎదగటానికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఆ ప్రయత్నం మొదలైంది. ఆ దిశలో ఒక అడుగైతే పడుతున్నది. అది సీఎం గారు ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఆ మార్పును తీసుకురావటానికి పూనుకోవటం మాలాంటి చాలామందికి సంతోషం కలిగిస్తున్నది. మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తే కానీ యూనివర్సిటీ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇవాళ పూర్తిగా కునారిల్లిపోతున్న యూనివర్సిటీలకు మాత్రం కొంచెం దిశ కనబడుతున్నది. సార్, ప్రధానంగా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెర మీదకి వచ్చినాయి. మనం ప్రధానంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇప్పుడు గవర్నమెంట్ సిబిఐకి ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. దాని మీద విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే, గతంలో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని కాదని కాళేశ్వరం దగ్గర కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులతో నిర్మించారు. అది మేడిగడ్డ దగ్గర జరిగిన సంఘటన. దీని ఓవరాల్గా ఇప్పుడు తమ్మిడిహట్టి దగ్గర మళ్ళీ మేము స్టార్ట్ చేస్తాము అని చెప్తుంది గవర్నమెంట్. నిజంగా అట్లాంటి సాధ్యం అవుతుందా? కాళేశ్వరం పరిస్థితి ఎట్లా ఉంటుంది? తుమ్మిడిహట్టి దగ్గర కట్టుకోగలిగితేనే నీళ్ళు వస్తాయి. మామూలు ఎవరికైనా అర్థమయ్యే మామూలు విషయం ఏంటంటే, నీళ్ళు కిందికి వరద ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీళ్ళు ఉంటాయి. ఆ ప్రవహించే నీళ్ళని పైకి ఎత్తిపోస్తే ఏమవుతుందంటే వరదతో మళ్ళీ కిందికి వదిలిపెట్టవలసి వస్తుంది. అట్లాంటి ఒక అవివేక ప్రణాళిక గత ప్రభుత్వం వేసింది. అట్లాంటి ప్రణాళిక వల్ల వాస్తవానికి హడావుడిగా ప్రణాళికను అమలు చేసే ప్రయత్నంలో మొత్తానికి ఆ డ్యామ్ల నిర్మాణంలో కూడా లోపాలు తలెత్తినాయి. నాణ్యత విషయంలో కానీ డిజైన్ విషయంలో కానీ చాలా తీవ్రమైన లోపాలు ఉన్నాయనేది మనకి ఇలా అర్థమైపోతున్నది. దాంతో డ్యామ్ అవి 2 కుంగిపోయింది. మేడిగడ్డ కుంగిపోయింది, మిగతా చోట్ల కూడా బాగా నీళ్లు లీకేజ్ అయిపోతున్నాయి. ఆ డ్యామ్ కింది నుంచి
ఇసుకను తన్నుకుంటూ నీళ్లు అవతలికి వెళుతున్నాయి, ప్రవహిస్తున్నాయి. ఇది ఆ డ్యామ్ కూడా కూలిపోవటానికి కారణమవుతాయని చెప్పి ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఒక ప్రమాదకరమైన స్థితి ఉంది, ఆ డ్యాంలో పనిచేయలేని పరిస్థితి. మరి ఇప్పుడు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ డ్యాంల పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. డ్యాంల పునరుద్ధరణ ఒకవేళ సాధ్యమైతే, అది పూర్తి అయితే, అప్పుడు ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలనేది కూడా మళ్ళీ ఆలోచించవలసినటువంటి విషయం. అంటే మీరు మళ్ళీ తమ్మిడిహట్టి నుంచి చేపట్టాలంటున్నారా, ఇది రిపేర్ చేయాలంటున్నారా? ఇది రిపేర్ అనేది నేను అనుకోవటం చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పనే. దానికి ఉండే రిపేర్ వర్క్స్ ఒక ప్రయత్నం అనేది ఎట్లా సాధ్యమవుతుంది అనేది నిపుణులకు అప్పచెప్పారు. ఆ నిపుణులు ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్టును పూర్తిగా అధ్యయనం చేసి ఇప్పటి వరకు జరిగిన మొత్తం వచ్చిన రిపోర్ట్లను చూసి అప్పుడు వాళ్ళు ఒక ప్రణాళిక ఇస్తారు. ఆ ప్రణాళిక సాధ్యమవుతుంది అనుకుంటే, నిపుణులు సాధ్యమవుతుంది అనుకుంటే దాన్ని ఏ మేరకు పునరుద్ధరించే వెసులుబాటు ఉంటే ఆ మేరకు దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రక్రియలో ఒక దశకు చేరుకున్నారు. నిపుణుల కమిటీని అడిగినరు, వాళ్ళు మొత్తం పరిశీలించి డ్యామ్ పరిస్థితి ఏందో తెలియజేసినారు. ఇప్పుడు డ్యామ్ పరిస్థితి అర్థమవుతున్నది. ఆ డ్యామ్ పరిస్థితి ప్రకారం దృష్టిలో పెట్టుకొని దీని పునరుద్ధరణకు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. మరి ఆ ప్రణాళిక ప్రకారం ఈ డ్యాంల పునరుద్ధరణ సాధ్యమవుతుందా కాదా అనేది మళ్ళీ మనకు అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అది తెలిసినాక దాని మీద మనం మాట్లాడగలుగుతాం. కానీ చాలా కీలకం, ఇప్పుడు అందరూ కూడా అంగీకరించేది ఏంటంటే తుమ్మిడిహట్టి పూర్తి చేయగలిగితే తప్ప తక్కువ ఖర్చుతో మనం వెంటనే నీళ్లు తేవచ్చు. ఎందుకంటే తుమ్మిడిహట్టి కాడ నుంచి కాలువ కూడా తవ్వటం పూర్తి అయిపోయింది. తుమ్మిడిహట్టి దగ్గర ఇప్పటికే కొంత దానిపైన సర్వే వర్క్ కూడా జరిగింది. కాబట్టి ఆ డ్యామ్ను పూర్తి చేసుకుంటే ఆ నీళ్ళను కనుక ఆల్రెడీ తవ్విన కాలువలు ఉన్నాయి కాబట్టి ఆ కాలువల ద్వారా వీలైనంత తొందరగా దాన్ని కాళేశ్వరంలోకి తేవచ్చు. ఇది ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఈ పరిస్థితుల రీత్యా తుమ్మిడిహట్టిని తక్షణం మొదలుపెట్టడమే ఇవాళ కాళేశ్వరం పునరుద్ధరణకు ఉండే మొదటి చర్య. ఇది కాక కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బాగు చేసుకోవచ్చు అని నిపుణులు అంగీకరిస్తే, వాళ్ళు ప్రణాళిక కనిపిస్తే అప్పుడు ఏమవుతుంది అనేది దాన్ని బట్టి మళ్ళీ తుమ్మిడిహట్టి ఇప్పుడు ఈ టర్మ్లో, ఈ గవర్నమెంట్ ఇంకా 3 years ఉంది, ఈ టర్మ్లో సాధ్యమవుతుందా? పూర్తి చేయవచ్చు. కానీ గవర్నమెంట్ నాకు ఈ టార్గెట్ లోపల పని అయిపోవాలని హడావిడి చేస్తే కుదరదు. దాని మీద దృష్టి పెట్టాలి. ప్రాజెక్ట్ నిర్మాణం పైన దానికి కావలసిన వనరులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కానీ చాలా కీలకం ఏంటంటే నిర్మాణం ఎట్లా చేయాలనే విషయంపై నిర్ణయము నిపుణులకే వదిలిపెట్టాలి. వాళ్ళే నిర్ణయం చేసి దాన్ని సరిగ్గా నిర్ణయించే విధంగా చూసుకోవాలి. అంతే తప్ప కానీ మన అవసరానికి తొందర పెడితే నష్టం జరుగుతుంది. అది ఇవాళ మనం గమనించవలసిన విషయం. సార్, ఇంకొకటి, ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి చాలా వివాదాలు తెరమీదికి వచ్చినాయి. ఆ మూసీ ప్రక్షాళనలో వేల కోట్ల రూపాయల అవినీతి ఉంది. దానికోసమే గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి దాన్ని తీసుకొచ్చారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి బీఆర్ఎస్ నుంచి వస్తున్న ఆరోపణ. ఆ మూసీ ప్రక్షాళన నిజంగానే ఆ ప్రయత్నాలు స్టార్ట్ అయినాయా? ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి? ఆ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఎక్కడమైనా నేను చాలా ప్రాంతాలు తిరిగిన, చాలా కాలనీలకు పోయినా వాళ్ళు అనేది ఏంటంటే ఒడ్డున కట్టుకున్న మా ఇళ్ళను కూలగొట్టకుండా మీరు ఏమన్నా చేయండి. నిజానికి మూసీ శుద్ధి కనుక జరిగితే అందరికంటే ఎక్కువ ఆనందించేది మేమే. కాబట్టి ఆ శుద్ధి చేసే పని తప్పకుండా జరగాలి. దానికి మేము అనుకూలమే, వ్యతిరేకమేం కాదు. మా ఇండ్లను కూలగొడతానంటే మాత్రం మేము వదిలిపెట్టామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది స్థూలంగా హైదరాబాదులో మూసి ఒడ్డున ఉండేటువంటి ప్రజల ఆలోచన. ఈ ఆలోచనను మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే తప్పనిసరిగా మూసీ నది దాని శుద్ధీకరణ జరగాలి. అది శుద్ధి చేయాలి, దాంట్లో బాగు చేయాలి. ఆ నదిలో మనం మామూలుగా వెనకటికి చెప్పేది పెద్ద మనుషులు, అందులో మేము ఈత కొట్టినామని. ఆ రకంగా ఆ మూసీ నది మళ్ళీ ఆ స్థితికి రావాలి. అది అవసరం. ఎందుకంటే మూసీని శుద్ధి చేయకుండా ఇదే రకంగా కాలుష్యంతో కూడినటువంటి ఒక విషకూటమిగా కనుక దాన్ని తయారు చేస్తే నగర ప్రజల ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అది నగరానికి ప్రజలకు చాలా హాని చేస్తుంది.
కాబట్టి శుద్ధి చేయాలి, దాంట్లో ఎవరికి ఇంకొక అభిప్రాయం ఉండవలసినటువంటి అవసరం లేదు. దాంతోపాటుగా ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఒడ్డున అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాము, అవసరమైతే అక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము అని అంటున్నారు. దాని విషయంలో కూడా పెద్ద అభ్యంతరాలు ఉండవలసిన అవసరం లేదు. ఇలా ప్రధానమైన విమర్శ ఇక్కడ వస్తుంది అంటే ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా చేసిన తప్పిదం ఏంటంటే వాళ్ళు ఈ పని చేయటానికి జరగవలసిన అధ్యయనం పూర్తి కాకుండానే మూసి శుద్ధీకరణ కోసం ఏం చేయాలో ప్రణాళిక కూడా తయారు కాకుండానే పోయి ముందు గుడిసెలను కూలగొట్టే పని మొదలుపెట్టారు. దాంతో ప్రజల్లో ఒక భయం మొదలైంది. మూసి శుద్ధీకరణ అంటే గుడిసెలు కూలగొట్టుడు అనే అభిప్రాయం ఏర్పడ్డది. ఈ అభిప్రాయాన్ని తొలగించవలసిన అవసరం ఉంది ప్రభుత్వం మీద. తొలగించి ముందైతే ఆ నది పుట్టిన దగ్గర నుంచి బాపుఘాట్ దాకా అభివృద్ధి చేద్దామని ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని నేను ఆమోదిస్తూ ఆ మేరకు ఆ మూసీ నది పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. అక్కడి నుంచి మనం దిగువన చాదర్ఘాట్ దాకా జరగవలసిన అభివృద్ధి అది రెండవ ప్రణాళిక. అక్కడ ఎక్కడెక్కడైనా ఏదన్నా నదిలో అడ్డంగా కట్టడాలు ఉన్నాయనుకుంటే అవి ప్రజలకు కూడా మంచిది కాదు అని కనుక గట్టిగా నమ్మితే అప్పుడేం చేయాలి, వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి. అది పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి ఆ నిర్ణయాలు అనేవి చేసి ప్రజలకు పునరావాసం కల్పించిన తర్వాత మూసీ శుద్ధీకరణ పనులను విస్తరించుకుంటూ పోవాలి. అట్లా జరగాల్సినటువంటి పని తొందరపడి మొదట ఆ గుడిసెలను కూలగొట్టేసరికి అది చాలా చెడ్డ పేరు వచ్చింది. మూసీ శుద్ధీకరణ అవసరం, కానీ ఆ పేరుతో ప్రజలను నిర్వాసితులను చేయరాదనేదే నేను ప్రధానంగా చెప్తున్న మాట.